అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినను సరే బ్రతుకుతారు. హల్లెలూయా. ఆ ప్రవీణ్ పాష్ గారు నిద్రించారు, ప్రభును చంపబడ్డాడు. ఆయన ప్రభు సన్నిధిలో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ధర్మకార్యాలు, చేసిన సువార్త పరిచర్య చాలా చేశాడు. హల్లెలూయా. ఆయన బ్రతుకున్న విశ్వాసము వలన కలుగు మేలులు ఏందంట. ఇప్పుడు ఎన్నోది ఇది, చనిపోయినా కూడా మనము బ్రతుకుతాం. హల్లెలూయా. విశ్వాసం వలన మనం బ్రతుకుతాం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం జీవిస్తాం. మన డబ్బు ద్వారా కాదు, బంగారు ద్వారా కాదు, ఈ భౌతికపరమైన వాటి ద్వారా మనం బ్రతికేది విశ్వాసం ద్వారా. మేము బతకలేం పాస్టర్ గారు, మాకు ఈ అమ్మలు కూడా గట్టుకోలేకపోతే, డబ్బులు లేవు, ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు, ఇదే ఏడుపు. మనం బ్రతికేది వాటి వలన కాదు, చెప్పండి, విశ్వాసము ద్వారా. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆ పనులు ఈ పనులతో కాదు, విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాం. ఎవడైనను చదవన్నమాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను సరే బ్రతుకును. హల్లెలూయా. కనుక మనము బ్రతుకుతున్నామంటే విశ్వాసం ద్వారా. దేని ద్వారా? విశ్వాసం. క్రైస్తవుడు జీవించాల్సింది విశ్వాసం అనేది ఫస్ట్ మెట్టు. చెప్పండి, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు అనడానికి ఫస్ట్ వందనాలు చెప్పాలంటే నువ్వు విశ్వాసమా, మారుమనసు పొందావా, ఇది అడగాల ఫస్ట్. బలలో చేస్తున్నావా, సంఘ క్రమానికి వస్తున్నావా? హల్లెలూయా. ఆదివారం వస్తే మీ మాటలు వదల కాచార బాగుందా, ఈ కాదు, మీ కథలు, మీ అప్పులు, ఈ డబ్బులు, ఈ కాదు. అక్క వందనాలు, పోయిన ఆదివారం రాలేదక్క, మొదటి నెలలో బల తీసుకోలేదా, ఈ మాట్లాడరు. దరిద్రం అసలు మాట్లాడరు. ఓ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడి, దరిద్రపు మాటలన్నీ, లోకంలో అన్నీ ఈ మాట్లాడరు. వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వందనాలు చెప్పి ఏమి రాలేదు, కుటుంబ ప్రార్థన ఎందుకు రాలేదు మీరు? అసలు వీళ్ళకి విశ్వాసం ఉంటే కదా, వీళ్ళకి తాత్కాలికమైన విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా? ఏది విశ్వాసం? నీ విశ్వాసం ఎందుకు ప్రభు దగ్గరకు వస్తున్నావు? ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం తగినటువంటి క్రియలేయి? క్రియలు లేని విశ్వాసము నువ్వు బాగా పాటలు పాడి, నువ్వు బాగా పనులు చేసి, నీ యొక్క విశ్వాసానికి తగిన క్రియలు ఏవి? క్రియలు లేని విశ్వాసం మృతం. హల్లెలూయా. ఏముంది, మనం ఈరోజు విశ్వాసం వలన కలుగు మేలుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం బ్రతుకుతున్నామంటే విశ్వాసం ద్వారా. హల్లెలూయా. విశ్వాసం ద్వారా. నీ జీతం ద్వారా కాదు, నీ ఆశ ద్వారా కాదు, నీ బలం ద్వారా కాదు, ప్రభువా నీ విశ్వాసం ద్వారా జీవించాలి. ఎంతమంది వేకుజామున లేచి ప్రభు పాదాల చెంత కనిపెడతా ఉన్నారో నాకు తెలియదు. సంగమా, మేల్కుని ప్రభు పాదాల దగ్గర వేకుజామున మొరపెట్టు. ఒక రహస్య గది ఏర్పాటు చేసుకో, ప్రార్థనా గది. 1 గంటకి మెలకు వచ్చిందనుకో, లేచి మోకరించి ప్రార్థన చేసు. లేదా కూర్చోనో, నిలబడుకోనో, మోకరించో, వాకింగ్ అటు ఇటు తిరుగుతానో ప్రార్థన చేయి. నీకు అర్థం కాదు, నువ్వు ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే నోరు తెరిచి అప్పులు తీరు, వడ్డీ తీరు, దాని తీరు, దీని తీరు, ఇల్లు కట్టు, పెళ్లి, ఈ కాదు. ప్రార్థన అది కాదు. దేవునికి స్తుతి చేయడం. అలా చెప్పండి, ఏం చేయడం? స్తుతి చేయడం అంటే స్తుతి ఇంకేం ఉండదు. నాతో ఈఎంఐలు తీరు, నా డబ్బులు కట్టు, ఇది తీసేయండి. స్తుతి చేయడం, దేవుని ఆరాధించడం. ప్రభువా స్తోత్రం, చేతులు పైకెత్తి స్తోత్రం. స్తుతి ఎంత చేతుకు నోట్లో డబ్బు బంగారు. ఇయే ప్రార్థన అంటే. మా ఇంట్లో డబ్బు మాకు ఇదే ప్రార్థన అంటే. అదేనా? స్తుతి చేయి. వేకువజామున లేచినప్పుడు స్తోత్రం, 2 చేతులు పైకెత్తి, అయ్యా స్తోత్రాలయ్యా, వందనాలే ప్రభువా. స్తుతులు, కొన్ని పుస్తకం 1000 స్తుతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లించారు. స్తోత్రం 1000 స్తుతులు, దేవుని స్తోత్రం చెల్లించండి. మీ ఇళ్లలో ఉన్న దరిద్రం, ఈ సైతాన్ని ఉంటాయి, సైతాన్ వాళ్ళలో ఉంటాయి. అవి నువ్వు ఎప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన స్తుతి చెల్లిస్తావో అవి వెళ్ళిపోతాయి. నువ్వు చేస్తే కదా ఉరకబెట్టి నిద్రపోతుంటాయి.
తెల్లారి లేస్తే నాకు డబ్బు లేదంటే అందరూ ఏడ ఉంటుంది. అవి ఇచ్చి మీ ఇంట్లో తిష్టేసుకొని కూర్చో ఉంటాయి. అవి బావాలంటే నువ్వు 2 చేతులు ఇట్టి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అని దేవుని స్తుతిస్తావో అవి వెళ్ళిపోతాయి. ఎరుకోకుండా ఎలా పడిపోయినాయి? ఏం చేయలే వాళ్ళు, స్తోత్రాలు చెప్తున్నారు, స్తుతి చెల్లిస్తా ఉన్నారు, తిరిగారు పేలని పడిపోయినాయి. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్న దరిద్రం, ఈ సైతాన్లని, ఈ క్రియలన్నీ, అవమానం అన్నీ పోవాలంటే నువ్వు చేతులు ఎత్తి దేవుని స్తుతి చెల్లించడం. నీకు ప్రార్థన తెలిసి అడుక్కోవటం, ఈ ఒడ్డి తీరు, నా అప్పులు తీరు, అది తీరు, అప్పు అది కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా, ఇదే నేను వద్దని చెప్పలేదు, కానీ దేవుని స్తుతి చేయి, దేవుని స్తుతించు, ఘనపరచు. ఉదయాన్నే లేచి రాత్రి జాములు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు నువ్వు చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటావో, విశ్వాసంతో ఆయన ఘనపరుస్తూ ఉంటావో, మీ ఇంట్లో కూర్చున్న దరిద్రము, ఈ సైతాను శక్తులు తిష్టేసుకొని కూర్చో ఉంటాయి. నేను ప్రార్థన రానియకుండా అవిశ్వాసం వద్దులే, మేము పోతే చాలే ప్రార్థన, అందరు పోవాల ప్రార్థనకి. మా ఊర్లో చెప్తారు, ఇంటికి ఒకరు పోతారు పెళ్ళికి, దేనికా? అటు కాదు కదా. దేవుడు వాక్యం యెహోషువ గ్రంథంలో చెప్తా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. ఏంటంట? ఎంతమంది మీ ఇంట్లో? మోహన్ బ్రదర్ అంటే వాళ్ళ కుటుంబం రక్షించబందుల, ఆయన ఒక్కడే వచ్చాడు, సంతోషం. నీ కుటుంబం, నీ కొడుకేడి, నీ బిడ్డలేది, నీ మనవలేది, నీ మన సంతానం ఏది? నేను నా ఇంటి వారు యెహోవాను ఏది? హల్లెలూయా. మా విన్నీకి, మా విశ్వాసకి నేను చెప్పేది ఏంటంటే, లక్షల కోట్లు సంపాదించకపోయినా లక్షల విలువ కట్టలేని రక్షణ ఆనందం మా ద్వారా ప్రభువు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దానికంటే ఎక్కువ ఇక్కడికి చర్చిలో ఎక్కడి వరకే ప్రభు హల్లెలూయా, రక్షణ ఆనందం, హల్లెలూయా, స్తోత్రం, ఇక్కడే. బయటికి పోతే ఏమో అలా అలాంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. లక్షల విలువ కట్టిన రక్షణ ఆనందం యేసుక్రీస్తు ప్రభువులో మనకుంది. హల్లెలూయా. దానికి మించిన ఆస్తి, చరాస్తి, బంగారం, వెండి గెలకట్టలేవు. హల్లెలూయా. మా అమ్మ మా నాన్న దేవుని ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళు అన్యులు. హల్లెలూయా. నేను నమ్ముకున్న తర్వాత మా అమ్మ రక్షణ కూర్చొని ఆ లక్షల విలువ కట్టలే రక్షణ భాగ్యం మా అమ్మకు బోధించి, మా అమ్మకు చెప్పా, మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. హల్లెలూయా. ఈరోజు నా కడుపును పుట్టి ఇద్దరు కుమారుడికి, నాయనా నేను మీకు లక్షలు లేకపోయినా, కోట్లు ఆస్తులు లేకపోయినా, లక్షల విలువ కట్టేటువంటి రక్షణ భాగ్యం ప్రభు ఇచ్చాడు. మా ద్వారా మా గర్భంలో జన్మించారు కనుక మీకు ఆ రక్షణ ఆనందం మీకు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో డబ్బు, ఇళ్ళు, బంగారు వస్తాయి, పోతాయి. అందరూ చెప్పండి. భలే బాధగా ఉంది. పోతాయి, వస్తాయి. చెప్పండి. టెంకాయలో నీళ్లు వచ్చినట్టు వస్తాయంట, ఆవిరైపోతాయంట. కానీ దేవుడిచ్చినటువంటి రక్షణ, నువ్వు కష్టపడి నీ బిడ్డలను రక్షణలో పెంచుకుంటే ఆ రక్షణ ఎక్కడికి పోతుంది. హల్లెలూయా. లోకంలో ఉండే డబ్బు నీ కూతురుకో, నీ కొడుకు రేపు పెళ్ళి బంగారం పెట్టావు అనుకో, అది బాధ ఎప్పుడు పోతుంది? గ్యారెంటీయా? చెప్పనమ్మా. నీ కోడలు వచ్చింది అనుకో, ఒక 50 సవర్లు బంగారు తెచ్చింది అనుకో, ఉంటుందా? గ్యారెంటీయా? వచ్చిన వెంటనే పక్కన మీ గిన్నె కుండ పక్కన పెడతారు. మీ అమ్మ నాన్నకి మేము ఎందుకు పెట్టాం? మేము ఒకసారి తీసుకొస్తే వాళ్ళు ఒకళ్ళు ఉయ్యాలో కూర్చొని అంట వేరు పెడితే అప్పుడు తెచ్చుకుంటారు వాళ్ళు. వేరు వేసిందా తానిట. నీ కొడుకు మంచివాడే, తప్ప ఏం మాట్లాడాడు కదా, ఆ అమ్మాయి తొక్కేస్తుంది. నేను తీస్తే మీ అమ్మ నాన్న ఉయ్యాలో ఒకళ్ళ, నేను ఇస్తే అది ఉయ్యాలి, మా ఇంట్లో లేదా ఉయ్యాలి, ఏ ఉయ్యాలి? ఎప్పుడు మీరు ఏరిపోతారు అప్పుడు తెచ్చుకోవడదే, సామాన్లు అన్నీ తెచ్చుకోవడం. ఎందుకంటే మీరుంటే మీ అందరూ వాడతారు కదా. హల్లెలూయా. ఎన్ని శాశ్వతమైన. అయితే దేవుడు నేనేం చెప్తానంటే, లక్షలు విలువ కట్టలేని రక్షణ ఆనందం మీ బిడ్డలకు, మనకి, నాకు, నా కుటుంబం. హల్లెలూయా. ఉందా అది? ఇక్కడికే హల్లెలూయా చెప్పేసి అబ్బా భలే చెప్పాడు పాస్టర్, బాగా ఉందని బయటికి వెళ్ళిపోయి హల్లెలూయా. అది నేను నా కొడుకుకి ఇదే ఆస్తి. హల్లెలూయా చెప్పండి. ఏంది ఆస్తి? దానికి మించింది లేదు. అట్టంచి డబ్బులు వద్దు అని చెప్పట్లా. మీరు చేసేది కొంతమంది చెప్పి అట్టంచి పాటలు వద్దు అని చెప్పట్లా. అంటే శ్యాంబాబు పాస్టర్ గారు, అయ్యా మీకు భలే సహకరిస్తున్నారయ్యా మీ సంఘం, ఆటో వస్తుంది, వాళ్ళందరూ పని చేస్తున్నారు, ఆటో తీసుకొచ్చేసి దేవుని సేవకు వాడుతున్నాడు, పిల్లలు కుటుంబం 3 పిల్లలు దేవుని పరిచయం వాడబడుతున్నారు. ఇంకో దగ్గర పోయినప్పుడు
అయ్యా ఇదిగో వాళ్ళు ప్రేమిస్తున్నారయ్యా, వాళ్ళ వందనాలు చేత మాకు సంతోషిస్తున్నా, హల్లెలూయా. మిమ్మల్ని పొగడుతుండా, హెచ్చరిస్తుండా, గద్దిస్తున్నా. పోయిన ఆదివారం పాస్టర్ గారు గంగరాజయ్య గారు చెప్పారు, గద్దించుటకు లోబట్టు వల్ల ఏం జరగదు. విన్నారా? చెప్పండి. నన్ను తిట్టుకుంటే ఇప్పుడు నష్టం, నాకేం నష్టం. అక్కడ చూడు పాస్టర్ గారు ఎంత కఠినంగా నా వాక్యం చెప్పారు. అవునా? ఎందుకంటే నష్టం నీకు. గద్దికి లోబడితే వివేక అవుతాడు. ఏం అలా ఉన్నావు? బలలో చేసేవా? మీ ఆయనతో బాగున్నావా? మీ బిడ్డలు బాగున్నారా? ఇదే ప్రేమ, సహవాసం. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం వలన ఏంటంట? మేలులు మనం బ్రతుకుతాం. విశ్వాసం వలన మనం బ్రతుకుతాం. విశ్వాసం వలన మనకి నిత్య జీవము కలుగును. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనకి నిత్య జీవం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం 6 విషయాలు చెప్పాయి. ఈరోజు మనకి నిత్య జీవం. యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచటం వలన మనకేంటి? నిత్య జీవం. ఎప్పుడు ప్రభువుతో సదాకాలం ఉంటాం అక్కడ. మనము బ్రతికిన 100 సంవత్సరాలు సంతోషంగా విశ్వాసంతో ప్రభు కోసం చేయాలి. హల్లెలూయా. స్వాతి గట్టిగా హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. విశ్వాసం వలన కలుగు మేలు ఎన్ని? 1. విశ్వాసం ఉంచటం వలన నీవు నీ కుటుంబం రక్షించబడతారు. విశ్వాసం ఉంచటం వలన నువ్వు సిగ్గుపరచబడవు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నువ్వు తీర్పులోకి రావు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన పాప క్షమాపణ పొందుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల బ్రతుకుతావు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నిత్య జీవం. కనుక విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో మొదటి మెట్టు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ దినాన విశ్వాసం వలన కలుగు మేలుల గురించి మాకు నాయన మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి మందిరంలో లైవ్లో ఉన్న కుటుంబాలను బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. మీ సాక్షిగా నిలబెట్టుకున్నాను. ప్రేమలో, ఐక్యతలో, సహవాసంలో నాయనా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నీ మహిమార్థంగా జీవించే కృపను మాకు దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సంతోషం, సమాధానం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.